సభాధ్యక్షులు సోదరులు స్థానిక శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈనాడు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజెప్పడానికి ఇచ్చేసినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి గారు, మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, మిత్రుడు మాజీ శాసనసభ్యులు సోదరుడు సంపత్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, అనేక ప్రాంతాల నుంచి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి మా అందరినీ ఇక్కడ కలవటానికి వస్తున్నటువంటి సందర్భంలో మేమందరం అత్యంత ఆదరాభిమానాలతో ప్రేమతో స్వాగతం పలకాలని ఇక్కడ విచ్చేసిన అశేష ప్రజానీకానికి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జూలై 4 ఈ మిడ్జిల్ మండలం నుంచి ఒక జెడ్పీటీసీ సభ్యుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆనాడు ఈ మిడ్జిల్ మండలం నుంచి అతను భవిష్యత్తులో ఏమవుతాడో అనే సంగతి కూడా తెలియకుండా ఇప్పుడు జెడ్పీటీసీ సభ్యుడిగా మాకు వారు చెప్తున్నటువంటి వాగ్దానాలు మా అందరి కోసం పనిచేస్తానని చెప్పినటువంటి మాటలు అవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయి కాబట్టి అన్నిటినీ ఎదిరించి అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి వారిని స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించి జెడ్పీటీసీ సభ్యుడిగా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం పంపించారు. సరే, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జెడ్పీటీసీ సభ్యులు 20 సంవత్సరాల క్రితం అదే తారీఖు నాడు చాలామంది రాష్ట్రంలో గెలిచారు. కానీ ఇక్కడ గెలిచిన సభ్యుడు మాత్రం ఆనాడు ఇక్కడ నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. సరే, వారు ఈ 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేవలం జెడ్పీటీసీ సభ్యుడే కాదు, శాసన మండలి సభ్యుడిగా చేశారు, శాసనసభ్యులుగా చేశారు, పార్లమెంటు సభ్యులుగా చేశారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు, ఈరోజు సిఎల్పి నాయకుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ అందరి మధ్యకు వచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడకు వచ్చినప్పుడు సరే సహజంగా చేతులు ఒప్పుకుంటూ అందరికీ చేయొప్పుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. వర్షం వస్తూ ఉంది,
నేను త్వరగానే ముగిస్తాను, కానీ 2 విషయాలు మాత్రం స్పష్టంగా మీ అందరితో చెప్పాలనే మాట్లాడతాం. చేతులుపుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలస్యం అయినా పర్వాలేదు, నేను వాళ్ళందరితో కలిసి భోంచేయాలి. ఆనాడు ఈనాటి నా ముఖ్యమంత్రి పదవికి పునాదులు వేసినటువంటి వాళ్ళందరితో నేను కూర్చొని భోంచేయాలి అని వారితో పాటు మా అందరిని కూడా రమ్మని ఆహ్వానిస్తే ఇది మంచి సాంప్రదాయం కదా. 20 సంవత్సరాల క్రితం ఓటేసినటువంటి వాళ్ళని మర్చిపోకుండా కృతజ్ఞత చెప్పి నాయకుడిగా వాళ్ళకి ఒక కృతజ్ఞత చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇటువంటి నాయకత్వం కదా కావాల్సింది నాయకులకని చెప్పి తప్పనిసరిగా వస్తామని మేమందరం బయలుదేరి వచ్చాం. సరే, వస్తే పత్రికల్లో మనం అందరం చదువుతున్నాం కొన్ని రోజుల నుంచి, ఏదో ఎల్నినో ఉంది, వర్షాలు రావు, చాలా ఇబ్బంది పడతాం, ఎండకి ఎండిపోతామని మన సాంకేతిక శాస్త్రవేత్తలు అందరూ ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. సరే, ఇక్కడ కూడా అట్లాగే ఎండలు కొడతా ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం ఇక్కడికి వస్తే మీరు చూస్తూ ఉన్నారు, ఆ ఎల్నినో ఎటుపోయిందో, వర్షపు జల్లులు పైనుంచి ప్రకృతి కూడా ఆశీర్వదిస్తూ ఉంది. ప్రకృతి కూడా ఎప్పుడు ఆశీర్వదిస్తుందంటే నాయకత్వం కానీ పాలన కానీ ఒక మంచి సంకల్పం ఉంటే, మానవ సేవే మాధవ సేవ అని ఆలోచన చేసి వాళ్ళ అభివృద్ధి మన లక్ష్యంగా అజెండాగా పెట్టుకొని పోతా ఉన్నప్పుడు ఆ భగవంతుడు కూడా సహకరిస్తాడు, ప్రకృతి కూడా సహకరిస్తుంది అని చెప్పటానికే నేను ఆ ఎల్లిని ఈనాటి వర్షాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సరే, నేను దగ్గరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బడ్జెట్లు తయారు చేసే ప్రతి సందర్భంలో, లేకపోతే శాసనసభలో సభ జరిగే ప్రతి సందర్భంలో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి తీసుకునే ప్రతి నిర్ణయంలో చాలా దగ్గరగా లోతుగా చర్చించిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు మీ అందరితో చెప్పదలుచుకున్నాను. పాలన అంటే, ముఖ్యమంత్రి అంటే 4 అధికారులను పోగేసుకొని ఆ అధికారులు చెప్పిన దాన్ని తీసుకొని రొటీన్గా పాలన చేయటం కాదు. పాలన అంటే మనం చిన్ననాటి నుంచి ఏ గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి వచ్చామో, ఏ రైతు సమస్యలు, భూమి లేని నిరుపేద ప్రజల సమస్యలు, తినటానికి తిండి లేనటువంటి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు అర్ధాకలతో బడిగిపోతున్నప్పుడు చూసినటువంటి సమస్యలు, ఆ సమస్యలన్నింటినీ కదా మనం అడ్రస్ చేయాల్సింది. కేవలం అధికారులు ఏదో రాసిస్తే ఆ రాసిన దాని ప్రకారం బడ్జెట్ తయారు చేసి మనం పాలన అందించడం కాదు కదా. బట్టనా, నేను ఒక మామూలు గ్రామంలో పుట్టి వచ్చాను. సామాన్య రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా, తినటానికి తిండి లేనటువంటి కుటుంబాల బాధలు చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమమే మన అజెండాగా మనం నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సిందే అని